పడుతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఈరోజు మనం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి ఒక్కరము ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఓకే, నేను అడుగుతూ ఉంటాను, దానికి ఎస్ ఆర్ నో మీరు చెప్పాలి. ఓకే, ఈరోజు ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ గురించి చాలా ఎక్కువగా అంటే చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చెప్పలేని విషయాలు కూడా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అవునా కాదా? మీరందరూ షేర్ చేసుకుంటారా? ఓకే, చిన్నప్పుడు మనం చాక్లెట్స్ కోసం ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటాము. పెద్దయ్యాక గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటాం. ఎన్ని గొడవలైనా కూడా మళ్ళీ ఫ్రెండ్ వాల్యూ అనేది ఫ్రెండ్షిప్కే ఇస్తూ ఉంటాం. అవునా కాదా? మీరందరూ ఎప్పుడైనా గొడవలు పడ్డారా? ఎప్పుడు? చాలాసార్లు బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా. రైట్. సో ఈరోజు మనము ఫ్రెండ్షిప్ డే గురించి చర్చించుకోవడానికి ప్రస్తుతం మనం కిడ్స్ కాలేజ్కి రావడం జరిగింది. ఇక కిడ్స్ కాలేజ్లో ఫ్రెండ్షిప్ డే గురించి, అదేవిధంగా ఫ్రెండ్షిప్ వాల్యూ ఏమిటి, అదేవిధంగా ఫ్రెండ్స్ గురించి, వారి స్నేహితులతో జరిగిన గొడవలు ఏమిటి, వారి స్నేహితులతో ఏవైనా విషయాలు దాచారా, వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలో కిడ్స్ కాలేజ్కి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఫ్రెండ్షిప్ డే గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం, మీ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ తెలుద్దాం. సో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్షిప్ డే గురించి ఒక మంచి పాట విందాం. సో మీలో ఎవరు పాడబోతున్నారు ఫ్రెండ్షిప్ డే గురించి ఒక మంచి పాట? అండ్ విషింగ్ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడిబెడుతున్నా గుండె ప్రతిరయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, తొడి ఉడుకులలో నిలిచిన స్నేహమా. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ ఏ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మనకి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ముందుగా మన మనసులోకి వచ్చే మూవీ షూర్ ఆబ్వియస్లీ అది కూడా కాలేజ్ రిలేటెడ్. సో మనం కాలేజ్కి ఎంటర్ అయినప్పుడు కొత్త ఫ్రెండ్స్ కూడా మీట్ అవుతూ ఉంటారు. మన బేసిక్గా లైఫ్లో అంటే చిన్నప్పటి నుంచి ఉన్న చడ్డీబడి ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇజంట్ ఇట్? సో దాని గురించి ఫనీ విల్ హ్యావ్ టు సే సంథింగ్. సో చెప్పడానికి అయితే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఎక్కువగా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, అదేవిధంగా వీళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళ చిట్ చాట్స్ ఏ విధంగా ఉంటాయి, కొంతమందితో అడిగి తెలుసుకుందాం. నిజామాబాద్ మీ ఫ్రెండ్స్ గురించి. ఫ్రెండ్స్ చాలా, వాళ్ళ వాల్యూ ఇప్పుడు తెలియదు కానీ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ చాలా మిస్ అవుతాం. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటేనే మాకు చాలా బాధగా ఉంది. యాక్చువల్గా ఇంకా ఇంజనీరింగ్ ఇంకో 4 years ఉంటే కూడా బాగుండు చదివేలాగా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఇంజనీరింగ్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. యా. ఓకే. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కాబట్టి నువ్వు మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. మరి నీ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో వాళ్ళందరినీ మళ్ళీ కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాము, మరీ ఎక్కువ కాకుండా అప్పుడప్పుడైనా కలుస్తూ ఉంటాము. ఓకే. ఫ్రెండ్షిప్ డే గురించి నీ ఒపీనియన్ ఏంటి?
ఫ్రెండ్షిప్ డే చేయాలి. అండ్ యాక్చువల్గా ఫ్రెండ్స్కి ఎవ్రీడే ఫ్రెండ్షిప్ డే, ఒక్కరోజు సెలబ్రేట్ చేసేది కాదు అది. ఎప్పుడు కలిస్తే అప్పుడు మాకు ఫ్రెండ్షిప్ డేనే ఉంటుంది. క్లాస్లో బంగొట్టి మొత్తం ఫ్రెండ్షిప్ డే అన్నట్టు. మీ పేరేంటి? హరిచందన. హరిచందన గారు, మీరు చెప్పండి ఫ్రెండ్షిప్ డే గురించి. ఫ్రెండ్షిప్ డే యాక్చువల్లీ నా ఫ్రెండ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ ఓన్లీ వన్ డే, ఎవ్రీ డే హ్యాస్ టు బి అ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అసలు? బెస్ట్ ఫ్రెండ్, దట్స్ అ వెరీ టిపికల్ క్వశ్చన్. అలా ఎవరు ఉండరు, బికాస్ ఎవ్రీ వన్, సపోజ్ కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి, కొన్ని గ్యాంగ్స్ ఉండవు. ఎవ్రీ వన్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ సో ఫ్రెండ్లీ. అందరూ క్లోజే, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఎవరు ఉండరు. సో కొన్ని విషయాలు షేర్ చేసుకునేటివి మాత్రం కొంతమందితోటే ఉంటుంది. అలాంటి విషయాలు ఎవరితో షేర్ చేస్తారు? అలాంటి విషయాలు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్చువల్లీ దాట్స్ ఈఎస్సి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్? I can't say best friend. ఓకే, But close friends, yeah, my course, yeah. రైట్. దాను, మీ పేరేంటి? శశాంక. శశాంక్ దగ్గర. శశాంక. శశాంక, తన గురించి చెప్పు. తన గురించి షీఈ్ మై మోస్ట్ దయ్యం, స్వీట్ దయ్యం. ఓకే, ఒకవేళ ఫ్రెండ్షిప్ డేకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తనకి ఏం గిఫ్ట్ ఇస్తాం? తనకి whatever she wants. ఓకే ఓకే, తను నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది అని నీకు తెలుసా? Yeah, I know. నీకు ఎప్పుడైనా డౌట్ రాలేదా ఏదో విషయం నా దగ్గర దాచింది అని? No. సో అలా ఎప్పుడూ అవ్వలేదు. లేదు. ఓకే, మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా గుర్తున్నారా? వాళ్ళని ఎప్పుడైనా కలవడం జరిగిందా? గుర్తుండడం, మర్చిపోవడం అంటూ ఉండదు. విల్ బి మీటింగ్. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరు తిను కాకుండా? తిను కాకుండా చాలా ఉన్నారు, అలా చెప్పలేదు. వన్ ఆఫ్ ది ఎవరు మోస్ట్? ఇంకా మోస్ట్ నిహారిక. నిహారిక. ఓకే శశాంక, నువ్వు చెప్పు. ఇప్పుడు నీ పక్కకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక విషయమే అడుగుతాను, క్లియర్గా చెప్పాలి. ఏ ఎగ్జామ్లో వీరిద్దరు చిట్స్ కొట్టారు? మీ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు, చెప్పండి. ఎందుకు కాదమ్మా, మేము కూడా చదువుకునే వచ్చాము ఇక్కడ దాకా. ఎప్పుడు కొట్టలేదా? మీకు తెలియకుండా దాచిపెట్టారు వాళ్ళిద్దరు అయితే. అలా ఏం లేదా? ఓకే, ఇంకా క్వాలిటీస్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దే విల్ బి గివింగ్ రైట్ ఆప్షన్స్ ఫర్ మీ ఆల్వేస్. రైట్. ఓకే, మీ ముగ్గురికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనం నెక్స్ట్ రో దగ్గర వెళ్దాము. వాళ్ళందరూ చాలా సిన్సియర్గా కూర్చున్నారు, అప్పటి నుంచి చాలా సిన్సియర్గా కూర్చున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. ఎస్, నువ్వు లేవమ్మా. ఏం పేరు నీ? నవ్య. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? ఓకే, చైతన్య ఎందుకు చూస్ చేసావు? చైతన్య. ఓకే, చైతన్య ఎలా చూస్ చేసుకున్నావు నీ బెస్ట్ ఫ్రెండ్ గా? యాక్చువల్లీ మేము మీట్ అయింది ఫస్ట్ ఇయర్లోనే. ఇంత ఫ్రెండ్ కూడా అంత క్లోజ్ కాదు, బట్ బీటెక్ వచ్చాక బాగా క్లోజ్ అయిపోయాము. పక్కనే కూర్చోవడము, అలా అన్నీ షేరింగ్ చేసుకోవడము, కాపీలు కొట్టడము. అదేం లేదా? చాలా సిన్సియర్ అన్నమాట. ఓహో. ఓకే, మీ ఫ్రెండ్ గురించి ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పమంటే ఏ క్వాలిటీ చెప్తావు? బ్యాడ్ క్వాలిటీ అంటే నేను ఒకవేళ ఇలా అవుతే ఇంకా బాగుంటుండేనేమో అని అలా ఏమైనా అనిపించిందా? అలా ఏం పర్ఫెక్ట్ అంటారా? అది గట్టిగా ఉంటుంది. ఓకే చైతన్య. ఓ మై గాడ్. నువ్వు చెప్పు, తనలో ఏ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? అలా అయితే ఏం లేదు, ఇద్దరు జోడీ బాగున్నారు. ఇంకోళ్ళకి వెళ్దాం. సో ఇప్పుడు మీ అందరి కోసం రాలీ ఒక కవిత ఏదో చెప్పబోతా ఉంది. సరే, న్యూస్ చెప్పినట్టు చెప్పు, పర్లేదు. తనలో మంచి క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ చెప్తా. తను వేరే బ్యాడ్ చెప్తుందంట, బయట చూసుకో. గుడ్ క్వాలిటీ అంటే తను అందరితో ఫ్రెండ్లీ ఉంటుంది. నేను అన్ని షేర్ చేసుకుంటా. దాంట్లో పాజిటివ్ చెప్తుంది, నెగిటివ్ చెప్తుంది. ఓకే, నెగిటివ్ వచ్చేసి చాలా అమాయకురాలు, ఏమీ తెలియదు, గట్టిగా మాట్లాడడం అస్సలే రాదు. మాకు వినబుద్ధి కాకపోతే ఒకవేళ క్లాస్ వద్దు అనేసి సార్కి డైరెక్ట్ చెప్తాం, కానీ అలా బంక్ అనేది ఏం లేదు. చాలా ధైర్యం ఉన్న వాళ్ళు అలా అయితే చాలా సిన్సియర్. కానీ మేము అలా కాకుండా నిజంగానే మేము బంక్ కొట్టేవాళ్ళం కావాలని. మా కాలేజ్లో బంక్ కొట్టి నాకు కనిపిస్తాం ఎక్కడ నాదొకటి
ఎక్కడ కూర్చున్నా కనిపిస్తుంది. ఓకే, లేదు క్లాస్లో క్లాస్ లెక్చరర్ కరెక్ట్ కంటిన్యూస్గా చెప్తూనే పోతూ ఉంటారు. సో మీకు నిజంగా బోర్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్లో ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఏం చేస్తారు? లాస్ట్ బెంచ్కి వెళ్తాం అంటే లెక్చరర్ రాకపోతే అందరూ లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతారా? ఓ కేరళ. కేరళ only I couldn't get a saree. I'm sorry. You look so beautiful. థ్యాంక్ యూ. You know Malayalam? ఐ నో మలయాళం. You know Telugu? ఐ నో తెలుగు. మరి కొంచెం తెలుగులోనే మాట్లాడతాం. సరే, తెలుగుతోనే మాట్లాడతా. వచ్చి నిజామాబాద్. ఏ నిజామాబాద్ హలో అనండి ఒకసారి గట్టిగా. హాయ్ నిజామాబాద్ కదా? అవును, హాయ్ నిజాం. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇస్ నిజామాబాద్? నైస్. ఓకే, తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. కొంచెం గ్రామర్ మిస్టేక్ అంది. పర్లేదు, నేను కవర్ చేస్తాను. ఓకే, నిజామాబాద్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 4 years అవుతుంది. 4 years. ఇక్కడ ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ అంటే అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. చెప్పు. ఒకళ్ళండి అది బాగా అంటే అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. చెప్పు. ఒక్కోళ్ళండి చందన. కమ్యూనికేషన్ ఎలా? కమ్యూనికేషన్ నువ్వు చెప్పు, నిజంగా తను మాట్లాడేది అర్థమవుతుండేనా నీకు? అర్థమవుతుండే. నిజం చెప్పు. ఎస్, కేరళ నేర్పించిందా? కొంచెం కొంచెం. నువ్వేమో తెలుగు ఫుల్ గా నేర్పించావు. ఓకే, తను ఎప్పుడైనా కాపీ కొట్టిందా ఇక్కడ దాకా వచ్చి? కాపీ చాలు సార్, వింటున్నా మాటల్ని కాపీ కొట్టిందంట. కేరళ నుంచి వచ్చి ఇక్కడ కాపీ కొట్టి పాస్ అయిపోయింది. ఓ మై గాడ్. అందుకే కదా కేరళ నుంచి వచ్చింది. అందుకేనా? ఓకే. కాఫీ కొట్టడం కేరళ అసలు చాలా రిస్కీ థింగ్ అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు పర్లేదు, మా నిజామాబాద్ అంతా ఓపెన్ హార్ట్. పర్లేదు, మేము మేనేజ్ చేసేసుకుంటాం. ఓకే రైట్. ఇక నీ బెస్ట్ ఫ్రెండ్ తను కదా, తనతో కలిసి ఎప్పుడైనా బయటకి వెళ్ళి బంగొట్టి మూవీస్ చూసి దొరికిపోయిన సందర్భం ఉందా? ఇంకా దొరికిపోలేదు, కానీ దీని ఇంటికి వెళ్ళింది ఒక రోజు. ఓకే, ఏది వెళ్ళింది? అంటే చందన ఇంటికి వెళ్ళింది 4th year లో. ఫస్ట్ క్లాస్లో బంగొట్టి చందన ఇంటికి వెళ్ళింది. ఓకే, పోయి ఏం చేశారు అక్కడ మరి? పోయి ఏం చేసింది, పోయి మంచిగా చికెన్ తిన్నా. అమ్మాయిలందరూ చికెన్ అంట. చూడు, కుకింగ్ చాలా బాగా నేర్చుకున్నారు. మీరే కుక్ చేస్తారా లేకపోతే వేరే? అవును, చందని కుక్ చేసింది. చికెన్ ఒకటే కదా? చికెన్ ఒకటే. అంతేనా? అంతే. అన్నం పెట్టి తన గురించి తను చాలా మంచిది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తే దానికి ఒకటే తొందరగా అర్థమవుతుంది. అంటే దానికే తొందరగా నన్ను క్యాచ్ చేయొచ్చు, తొందరగా నా మాటలు అన్నీ. This program is sponsored by Dr. Vishal. నిజామాబాద్. ఇంకా గట్టిగా Nizamabad. వినిపిస్తుందా ఎవరికైనా? వినిపిస్తుందా? వీళ్ళందరూ దొంగలు. ఎవరికి వినబడలేదు. చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ ఫ్రెండ్స్. అందరూ కాదు, ఒక్కరు చెప్పు. తను ఈరోజు ఆబ్సెంట్. తను ఈరోజు యాబ్సెంట్. అయ్యో పాపం. తేజస్విని. సో తేజస్వి గురించి చెప్పు, ఏం తెలుసు నీకు? తను బాగా అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇంకా ఎప్పుడు నన్ను అంటే నాకు ఎప్పుడు స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది, అలా ఉండకు ఇలా ఉండు అని. ఓకే, నీ లైఫ్లో ఎప్పుడైనా అంటే 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, నీ ఫ్రెండ్స్ని మిస్ అయిన వాళ్ళని మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి కలవడం జరిగింది? రెగ్యులర్గా అంటే సండే ఉంటుంది కదా, స్కూల్ ఫ్రెండ్స్ని ఇంటర్ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాం. సండే బుక్స్ అని పక్కన పడేసి ఫ్రెండ్స్ని కలుస్తుందంట ఈ అమ్మాయి. రైట్, నీ పేరేంటి? నిహారిక. నిహారిక ఫ్రమ్ ఎక్కడి నుంచి? నిజామాబాద్. అందరు నిజామాబాద్ నుంచి ఉన్నారా? విలేజెస్ నుంచి ఎవరు లేరా? ఎవరున్నారు? అఖిల, అమూల్య. ఎక్కడ? రైట్, ఇక్కడ రామను. చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే నాకు ఇక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, ఐ హ్యావ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ తను నాకు సిస్టర్ వరుస. షీ ఈస్ కరిష్మా. కరిష్మా ఎక్కడ? ఓ ఎల్లో డ్రెస్ అమ్మాయిదా?
ఓకే కరిష్మా గురించి తను నా- క్వాలిటీ ఏంటో చెప్పు ఫస్ట్. బ్యాడ్ క్వాలిటీయా, చిన్నప్పుడు ఎక్కువ తనతోనే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. తర్వాత ఐ యూజ్ టు ఫెల్ట్ సమ్వాట్ జెలస్. ఓకే తను ఉంటుంది అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది షీఈస్ నాట్ లైక్ దట్ అని. అమ్మాయిలా అబ్బాయిలా ఫ్రెండ్స్ అంటే? నో ఫ్రెండ్స్, అమ్మాయిలే ఎవరైనా ఫ్రెండ్సే. ఫ్రెండ్సే, బట్ వీ యూజ్ టు మెయింటైన్ అవర్ గర్ల్స్ గ్యాంగ్ మోస్ట్లీ. ఓకే గ్యాంగ్ చాలానే ఉన్నాయి నీ కాలేజ్లలో. ఓ మై గాడ్. నాట్ ఇన్ అవర్ కాలేజ్, ఫ్రమ్ చైల్డ్హుడ్ we used to play together. అంటే లైక్ ఏమైనా హైక్ చేసిన విషయం ఉందా? ఫ్రెండ్షిప్లో హైక్ నథింగ్. ఫస్ట్ ఫ్రెండ్ అంటే మన పేరెంట్స్. ఓకే. నేను ఎక్కువగా అంటే మన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్తో కాకుండా ఎక్కువగా అంటే పేరెంట్సే. నాకైతే పేరెంట్స్ ఏది చెప్పాలన్నా చెయ్యాలన్నా తిట్టాలన్నా ఏ చేయాలన్నా పేరెంట్సే. తిట్టే విషయంలో నో కాంప్రమైజ్, చెప్పే విషయంలో నో కాంప్రమైజ్, నథింగ్ కాంప్రమైజ్ విత్ మై పేరెంట్స్. ఓకే పేరెంట్స్ చాలా మంచి మాట చెప్పింది. ఒకసారి అమూల్యకి అందరూ క్లాస్. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ నుంచి ప్రతి ఒక్క క్వాలిటీ తీసుకోవచ్చు మనం. ఇక్కడ చాలా తెలిసింది నాకైతే. అది చెప్పాలంటే సంతోష, బుక్స్ తనకు అవసరం ఉన్నా నాకు అవసరం అయితే తను ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దివ్య, అందరూ అఖిల, చైతన్య, హరిచందన, శశాంక, ప్రతి ఒక్క పేరు కలిసిపోతూ ఉంటుంది మన ఫ్రెండ్స్ గురించి చెప్తా ఉంటే. ఒకరి దగ్గర నుంచి ఒక క్వాలిటీ, ఇంకో దగ్గర నుంచి ఇంకో క్వాలిటీ. వీ కెన్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్. ఓకే వెరీ గుడ్. నువ్వు చెప్పు, మా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అంట. ఎస్ నిజంగానా? ఎస్, గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ మొత్తం నా గ్యాంగే. ఓట్లన్నీ నీకు పడేటట్టున్నాయి అయితే. లేదు ఇప్పుడు తెలిసింది తనకన్నా చిన్నప్పుడు తనకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ తిరుగుతున్నాయి. ఎలా తిరిగాను ఫ్రెండ్స్ ని? ఇట్ కెన్ హ్యాపెన్. ఏదో ఉంది. ఏదో మతలబ్ ఇట్స్ సీక్రెట్ నో యార్. తన నా సిస్టర్ అన్నమాట. తర్వాత నేను క్లాస్ జంప్ చేసి తన క్లాస్కి వచ్చేసిన. అప్పుడు ఎంత కేరింగ్గా చూసుకునేదో. తర్వాత తను స్కూల్కి వెళ్ళకపోతే ఏడ్చేదాన్ని, తను వెళ్ళలేదు నేను వెళ్ళను అని. స్టార్టింగ్ డే అండ్ కాలేజ్లో ఇలా అలా చేస్తుంటారు. ఒకరోజు డైలీ మార్నింగ్ కాల్ చేసిన తర్వాతనే మనకి తెలుసు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళినా వెళ్ళకపోయినా కాలేజ్ వెళ్ళే ముందు ఈరోజు వెళ్తున్నావే అలా వెళ్తున్నావా కాదు, వెళ్దామా వద్దా. వెళ్దామా వద్దా. ఓకే సో అలా అన్నప్పుడు మాస్ బంక్ చేసిన టైం ఎప్పుడన్నా ఉందా? చాలా చాలా. ఆ రోజు మీ బ్యాచ్కి మొత్తానికి హాలిడే ఇచ్చిన రోజు. ఎస్, నాగుల పంచమి. గ్యాంగ్ లో అందరూ బంక్ కొడదామని డిసైడ్ అయ్యి ఎవరో ఒకరు దొంగచాటని వచ్చేసి పెద్ద సిన్సియర్ క్యాండిడేట్ అని ఎవరైనా వెరీ గుడ్ సిన్సియర్ అమ్మాయి. చెప్పు ఎప్పుడు నాట్ లైక్ దట్. అలా ఏం చేయలేదు, ఏదో ఒకటే రోజు. బట్ అది బిఫోర్ మిడ్ ఎగ్జామ్ డే. ఆ రోజు అందరూ వద్దన్నారు, బట్ నేను వచ్చిన. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే ఫ్రెండ్స్ అందరికి చెప్పడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే. సో దూతలాగా పనిచేస్తుంది ఇప్పటి నుంచి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎగ్జామ్ లో కూడా అట్లానే హెల్ప్ చేస్తావు? ఆఫ్ కోర్స్. బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇక్కడ ఏం లేదు, మాకు పెద్ద గ్యాంగ్ ఉంది ఇక్కడ. సో గ్యాంగ్ తో మర్చిపోలేని ఒక మూమెంట్, క్లాస్ బంక్ కొట్టి. ఫ్రెండ్స్ అంటే బంక్ కొట్టడానికి ఫస్ట్. సో రీసెంట్గా లిఖిత బర్త్డే. ఓకే, ఎలా బంక్ కొట్టారు మీరు? డైరెక్ట్ మొత్తానికి కాలేజ్కి రాలేదా, వచ్చిన తర్వాత బంక్ కొట్టారు? ఆ రోజు సండే, బట్ మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉండే. కొందరు ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ వర్క్కి మార్నింగ్ అటెండ్ అయ్యిండ్రు, ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేసారు. ఇంకొందరు ఇంటి నుంచి. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్షిప్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫ్రెండ్షిప్ అంటే యాక్చువల్లీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా అంటే మన స్టడీ అయిపోతుందని కాదు, ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతుందని ఒక బాధ వస్తుంది. తర్వాత కాంటాక్ట్లు ఉంటాం, బట్ ఇంత క్లోజ్గా ఎవరం ఉండం. సో అలా మిస్ అవుతాం. రైట్. ఓకే, అప్పటి నుంచి స్టూడెంట్స్ తోనే అవుతుంది, ఫ్యాకల్టీస్ అందరూ. రైట్ రైట్, వీళ్ళందరూ మాట్లాడిస్తారు. ఆగండి, జరుగుతుంది. మీ దగ్గర వస్తారు. మేడం ఏం చెప్పండి, ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ చూసినప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుకొస్తా ఉన్నారా? మీరు కూడా కాలేజ్ లైఫ్ అంతా అయిపోయి ఈ స్టేజ్కి వచ్చారు కదా, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎవరైనా అవుతా ఉన్నారా? చెప్పండి.
వేరే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు నేను ఫ్యాకల్టీ యాజ్ ఎ ఫ్యాకల్టీ కాలేజెస్ చేంజ్ చేసినప్పుడు అక్కడ పాత ఫ్యాకల్టీ వాళ్ళు ఫ్రెండ్స్, మళ్ళీ నేను కొత్త కాలేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. సో వెరెవర్ వీ గో వీ నీడ్ వన్ ఫ్రెండ్ టు సపోర్ట్ అవర్ లైఫ్. అలా నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను ఈ కాలేజ్లో. రుద్రమ్మ తను కూడా రీసెంట్గా జాయిన్ అయింది. సో షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు కూడా ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అయ్యారు, చాలా బిజీగా ఉంటారు. చిన్నప్పుడు మనం చూసినట్టయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ లేని ఫ్రెండ్షిప్ డే లేదు, ఫ్రెండ్షిప్ కార్డ్స్ లేని ఫ్రెండ్షిప్ డే లేదు. సో ఇప్పుడు మీరు ఎలా ఈ మధ్య అంటే వాట్సాప్ లో అదర్ సోషల్ మీడియా ఓకే సెకండ్ లో అందరికి విషయాలు పనిచేస్తున్నాము. సో మీ చిన్నప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇది వరకు నేను బీటెక్ చేసినప్పుడు ఓన్లీ మెసేజెస్ ఉండేవి, సెల్ ఫోన్స్, నార్మల్ సెల్ ఫోన్స్. సో వీ డైలీ మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ అందరికీ గ్రూప్స్ కామన్ మెసేజ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా కాలేజ్కి వచ్చాక అందరికీ బ్యాండ్స్ అలా. చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేశారు మీరు? చిన్నప్పుడు స్కూల్ డేస్లో నో సెల్ ఫోన్స్, వీ గ్యాదర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓన్లీ. బోర్డు పైన రాసేవాళ్ళం, కలర్ చాక్ పంపిస్తూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ముగ్గులు వేసేవాళ్ళం. అండ్ ఆఫ్టర్ 10th స్కూల్ మేట్స్ని ఆఫ్టర్ ఇంటర్ వీ హ్యావ్ గ్యాదర్డ్ all of me gathered in Hyderabad. We celebrated a lot. ఓకే, ఒక ఫ్రెండ్ ని మీరు మిస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, తను మీ దగ్గరలో లేదు, దూరంలో ఉంది, ఆ ఫ్రెండ్ ఎవరు? నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఫ్రమ్ 1st క్లాస్ టు 10th క్లాస్ శ్వేత ఉండేది. తను మిస్ అయిపోయాను. ఇంకా 10th తర్వాత తను అసలు కలవలేదు, అంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా నో ఇన్ఫర్మేషన్, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు, నో ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రమ్ ఫేస్బుక్ I have touched her. Now she is in US. ఓకే మేడం, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుమని మీకు చెప్తా ఉన్నారు. మీది ఏంటి బ్యాక్గ్రౌండ్? బీటెక్ కదా? బీటెక్. ఓకే, ఇప్పుడు మేడం ఎప్పుడు బంక్ కొట్టారో మీకు అందరికీ చెప్తారు. కాలేజ్లో చెప్పండి. ఎప్పుడు బంక్ కొట్టామంటే ఒక సబ్జెక్ట్ ఉండేది టీఎస్ఎస్ అన్న సబ్జెక్ట్ ఉండేది. అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్. ఒక సార్ చెప్పేవాళ్ళు, ఐఎమ్ ఫ్రమ్ బిఆర్సి ఓన్లీ. సో ఆ సార్ వస్తున్న పీరియడ్ కంపల్సరీ ప్రతి పీరియడ్ బంక్ కొట్టేవాళ్ళం, వెయిటింగ్. ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్. సో టీఎస్ఎస్ అని సబ్జెక్ట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అది కూడా బోర్డర్లో పాస్ అయ్యాను ఆ సబ్జెక్ట్. వెయిటింగ్ హాల్ ఉండేది మాకు కాలేజ్లో. సో కనబడే వాళ్ళం కాదు, ఈ కాలేజ్లో కాదు, అక్కడ నో సీసీ కెమెరాస్. సో డైలీ గ్యాంగ్ go to waiting hall eating samosas. We shared a lot. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఒక మెసేజ్ అనుకోండి, మీరు ఇంకా ఏదైనా అనుకోండి. నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఫస్ట్ సపోజ్ వీరికి మీరు ఇచ్చే సజెషన్ అనుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ మీ లైఫ్లో కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఫ్యాకల్టీగా చేస్తూ ఉన్నారు కదా, వర్క్ ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక క్యాండిడేట్ని అనుకోండి. ఒక క్యాండిడేట్ని మీరు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆయన యాటిట్యూడ్ నచ్చక కానివ్వండి, ఆయన బిహేవియర్ నచ్చక. సో మొత్తానికి ఆయన మీకు నచ్చకపోయినా, ఆయన ఆమె ఎవరైనా, సో వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళేమో మీతో క్లోజ్ అవ్వాలనుకుంటే ఎలా ఎస్కేప్ అవుతారు? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అది వీళ్ళకి చాలా అవసరం, ఎందుకంటే నెక్స్ట్ జాబ్ కోసం వెళ్ళేటప్పుడు చాలా క్యాండిడేట్స్ వస్తూ ఉంటారు కదా. సో చెప్పండి. అవాయిడ్ చేయడం అంటే ఇంకా వాళ్ళకి తెలిసినట్టు అవాయిడ్ చేయకండి, క్లోజ్గానే ఉండండి. మళ్ళీ తనకి వాళ్ళ డిప్రెషన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో యాక్చువల్గా ఉంటారు, అందరి క్యారెక్టర్స్ మనకి నచ్చవు మన సరౌండింగ్స్లో. కంపల్సరీ మన యాక్చువల్లీ వి మేక్ ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫీచర్స్ మన ఫీచర్స్, వాళ్ళ క్వాలిటీస్ మన క్వాలిటీస్ కరెక్ట్గా ఉంటేనే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. కన్నింగ్ నేచర్, లేకపోతే మన విషయాలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళ విషయాలు మన దగ్గరికి వచ్చి చెప్పడం, అలాంటి వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ దేర్ విల్ బి అ డ్రాబ్యాక్ ఫర్ అస్ ఓన్లీ. సో అవాయిడ్ చేయండి. ఎలా అవాయిడ్ చేస్తారు అంటే వాళ్ళకి తెలియకుండానే అవాయిడ్ చేయండి, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా. చిన్న ప్రశ్న మేడం, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు మనీది కొంచెం అర్జెన్సీ ఉంది, ఓకే, కానీ మీకు తెలుసు మీ ఫ్రెండ్ దగ్గర మనీ ఉంది, అయినప్పటికీ కూడా నో లేదు, నా దగ్గర లేదు, కొంచెం టైట్గా ఉంది అలా అంటారు. సో అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలా అన్నప్పుడు ఇక
బాధపడతాము మనసులో, బయటికి చెప్పలేము. నాకు కూడా దొరకకపోతాడా ఛాన్స్ మనకి ఛాన్స్ వస్తుంది. నాట్ ఓన్లీ మనీ, ఏ విషయాలైనా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వకపోయినా, ఏదైనా చిన్న ఉన్నప్పుడు పెన్సిల్ మనకు అవసరం ఉంటుంది, తన దగ్గర ఉంటుంది, అని నాది నాది అంటారు. అలా ఏం చేసి వాళ్ళని ఉన్నా ఇవ్వకపోయినప్పుడు మెల్లగా సైడ్ అది చిన్న ఉన్నప్పుడు చేసేవాళ్ళం. బట్ నో, ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతాం, పక్క ఫ్రెండ్కి చెప్తాం, చూడే అది కడ్డుది, నేను అడిగినా ఇవ్వలేదు అనేసి అది పోయి అడిగి చెప్తుంది, అప్పుడు ఎలా తెలిసిపోతుంది. అలా ఓకే, మన పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ ఫ్రెండ్షిప్? now we are in final years, so it is a right time to choose your goal. So set the goal now itself. Actually ఈ 3 years ఎంజాయ్ చేసేసారు. ఈ 4th year కాన్సన్ట్రేట్ నాట్ ఇన్ అకాడమిక్స్, ఫ్యూచర్ ఏమవ్వాలనుకున్నారో ఆ ట్రాక్లో వెళ్ళండి. అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఇప్పటి నుంచే బూన్ వేసుకోండి. ఇట్స్ మై సజెషన్. This program is sponsored by Dr. Vishal. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరు అసలు ఫ్యాకల్టీ అంటే నేనైతే నమ్మను. మీ పేరేంటండి? రుద్రమా. రుద్రమదేవి. ఫుల్ సీరియస్ స్ట్రిక్ట్లీయా? నిజంగా? I'm newly joined. I'm newly joined. Just today is 1 month I have joined today. Okay. Last month this day. 1 month లో ఎవరికైనా చుక్కలు చూపించిందా మీకు? నిజంగా? No. Okay, madam. No, yes. Yes. ఓకే, చూపించలేదన్న. సో ది బెస్ట్ ఫ్యాకల్టీ అవ్వబోతా ఉన్నారా? Maybe, I guess. ఓకే, Depends upon them. మీరు చెప్పండి, మీరు ఫ్రెండ్షిప్ డే గురించి ఫస్ట్. Friendship day, if the friends gather, every day is a friendship day, as they said. మీరు బంగొట్టిన దినాలు ఏమైనా ఉన్నాయా? See, like seriously, I have studied in Kshatriya. There is no way to bunk the classes. No way I have bunked a single class. ఇప్పుడు మీకు జలస్ అనిపిస్తుందా వీళ్ళని చూస్తున్నారు? Yeah, somewhat. They are so lovely. మీరు మేడం, మీరు చెప్పండి, ఏదైతే మీరు బంక్ చేయలేకపోయిన రోజులు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు, అదేవిధంగా వీళ్ళందరూ అవుట్కి వెళ్ళినప్పుడు మొన్ననే చెప్పారు అదేంటి నాలుగు పంచమికి లీవ్ తీసుకుని. Yeah, some people they came, but some people they were absent. That was not a mass bunk. ఓకే, Yeah. రైట్. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా మళ్ళీ కలవడం జరిగిందా, బీటెక్ ఫ్రెండ్స్ని? After BTech in intermediate I have a gathering, and after that no gathering. ఓకే, Everybody. చిన్న ఫ్రెండ్ ని ఇప్పుడు ఎవరైనా అలా ఎవరైనా ఉన్నారా? Yeah, I have a childhood buddy. I miss her a lot. ఓకే, తన పేరు? Saujanya. ఓకే, వేర్ ఇస్ నౌ? She studied in HCU. Okay. Now she is doing job. తన గురించి ది బెస్ట్ క్వాలిటీ ఏంటి? See, like she's like my family relationship only. I was like so attached to her. I can't live without her. I was so attached. Are you still in touch with her? Yeah, I'm still in touch with her. ఓకే, ఎలా మీరు మీ ఫ్రెండ్షిప్ ని ఇలా అంటే ఫ్రెండ్షిప్స్ లాస్ట్ ఫర్ సో లాంగ్, Yeah. దీన్ని ఒక స్టేబుల్ గా మనం మెయింటైన్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలంటారు? Qualities, see, we will be being friends when we match. That will continue. There will be no specific qualities to match. సో మీరు మీ ఫ్రెండ్స్ చెప్పారు, సో ఎప్పుడైనా మీరు కొట్టుకున్నారా? No, కొట్టుకోలేదు. no. చెప్పండి మేడం. Not a single situation we had a fight. Not a single situation. It's just about understanding between two persons. Yeah. సో అలా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్షిప్ లో అది చెప్పలేదు అని మీకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? Yeah, when she'll be stressed, she won't share the information with me. If she shares with me, it will be somewhat like తెలిగ్గా ఉంటుంది కదా, ఏమైనా షేర్ చేసుకుంటే విత్ సమ్వన్ వి లైక్ ఎ లాట్. But she won't do that thing. I should poke her, like, tell me what happened. Then she'll say that. Like, this happened. I'm not able to decide what to do. And then I have to say her the solution. I have to poke her and I have to say the solution. మరి ఫ్రెండ్షిప్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? తను మీలో దూరంగా ఉంటారు. మేడం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఎట్లా? It was the worst day. Like, when I was last batch, like 10th, we planned to celebrate our friendship day with our tuition mates. We were like close buddies, tuition mates.
we bunked the tuition, and in Vani's house we had a celebration party, like something like we planned something means it's not nothing. We just brought that gulab jamun packet, right? That was a flop. We didn't eat that, really, seriously, we didn't eat that. We just thrown it away. They didn't prepare it well. They don't know how to prepare it. ప్రిపేర్ చేశారా లేకపోతే షాప్ నుంచి తెచ్చుకున్నారా? No. That mixed packet will be there, no? ఓకే, మీరు ప్రిపేర్ చేశారా? Yeah, we had prepared it. Vani, Navina, they both prepared it, and that was the totally flop. సో మేడం చెప్పేది ఏంటంటే గ్యాంగ్స్ మెయింటైన్ చేయొచ్చు కానీ దాంట్లో ఎవరికొకరికి వంట మాత్రం. Yeah, definitely. One should know the cooking, and that will be a great one. Right. Thank you, ma'am, and apologies sir waiting. మేడం దగ్గర నేను వస్తాను, మీరు ఫస్ట్ కానివ్వండి. So it must be a one man show. Hello sir, happy friendship day. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. Sir, మీరంటే యు ఆర్ వెరింగ్ ఆల్ దీస్ క్యాండిడేట్స్, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, గ్యాంగ్స్ ఉన్నారు. సో మీకు కొన్ని నిజాలు కూడా తెలుస్తున్నాయి. అవును. సో ఫ్రెండ్షిప్, మీరు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఎంజాయ్ చేస్తారు? అనుకుంటున్నారు మీరు వెళ్ళండి, తర్వాత చూసుకుంటాం. నో, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. మేము కూడా ఈ మొత్తం అందరు స్టూడెంట్స్ని మేము కూడా ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఇంటరాక్షన్ బాగుంటేనే మనకు ఇఫ్ ద ఇంటరాక్షన్ ఈజ్ గుడ్, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ గుడ్ సబ్జెక్ట్ అండ్ గుడ్ థింగ్స్ వీ కెన్ టీచ్. నో, దట్స్ వై ఐ విల్ ట్రీట్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్ ఓన్లీ. మీరు మీ ఫ్రెండ్షిప్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఫ్రెండ్షిప్ డేని ఎవ్రీ ఇయర్ మామూలుగానే, ఒక ఇన్సిడెంట్ ఉంది. వెన్ ఎవర్ వీఆర్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్, సో మొత్తం క్లాస్ కూడా 60 members వీ వెంట్ టు సాదర్మఠ్. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అని చెప్పేసి మా వాళ్ళు చాలా స్పెషల్గా ప్లాన్ చేశారు. సాదర్మఠ్కి వెళ్ళేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, వాటర్ అన్ని చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మొత్తం ఫుడ్ అన్నీ తీసేసుకొని ఒక పెద్ద బస్ మాట్లాడుకొని వెళ్ళాం అన్నట్టు. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆన్ దట్. No, education when I was as a student. Okay. So coming to my friends, 10th క్లాస్ నుంచి కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా మా 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలామంది విలేజ్లోనే ఉన్నారు, విలేజ్ యాక్చువల్గా. సో అందరు కూడా అక్కడనే సెట్ అయ్యారు. ఎవ్రీ సండే అంటే ఫ్రీక్వెంట్గా సండేస్ వాళ్ళు కలుస్తూ ఉంటారు అన్నట్టు పార్టీ. ఓకే, సో అందరూ నాన్ వెజ్, నేను వెజిటేరియన్, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. సో అయినా కానీ నాకు ఎవ్రీ సండే కూడా ప్రతిసారి వాళ్ళు సిట్టింగ్ పెట్టినప్పుడు నాకు కాల్ చేస్తారు. సో వెన్ ఎవర్ అంటే నాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు వెళ్తాను. నా కోసం స్పెషల్గా వెజిటేరియన్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. సో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, నా ఫ్రెండ్స్ అందరు కూడా ఎప్పుడు నాకే కాల్ చేస్తారు, నేను వాళ్ళకి కాల్ చేయను. అంటే నాకు వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, అఫెక్షన్ లేదని కాదు, బట్ నా నేచర్ అట్లా ఉంటుంది అన్నట్టు. నేను ఇది ఒక షెడ్యూల్లో ఇది ఒక ఫోన్ చేయాలి అని ఇట్లా ఫిక్స్ కాను. నేను ఎప్పుడు అవసరం ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు చేస్తాం, లేకపోతే లేదు. కానీ వాళ్ళు మాత్రం ఈవెన్ 2 years వరకు నేను ఫోన్ చేయకున్నా కానీ వాళ్ళే నాకు రిటర్న్ ఫోన్ చేస్తారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. సార్ ఒకటి, చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ ఏమైనా మిస్ అయినట్టు మరి మీకు అనిపించింది? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే కాలేజ్లో కానివ్వండి, స్కూల్లో అండ్ ఇప్పుడు వర్కింగ్లో ఏదైనా ఫ్రెండ్ని అబ్బా మిస్ అయ్యాను ఇంకా? ఉన్నారు సార్. బీటెక్లో మేము ఒక 4 members ఉండే. సో యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో కూడా మేము క్లాస్మేట్సే. అంటే అఫ్కోర్స్ నేను ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు తెలుగు మీడియం, సేమ్ కాలేజ్. బీటెక్లో అయితే మేము క్లాస్మేట్స్, రూమ్మేట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ బీటెక్, ఆఫ్టర్ బీటెక్ 2 years ఆల్సో. అంటే నియర్ అబౌట్ 6 to 7 years వీఆర్ ఫ్రెండ్స్. Now one of my friend is there in US, okay, and one more friend in Bangalore. So వాళ్ళే నేను ఫోన్ చేయకుండా కానీ ఎవ్రీ 2-3 daysకి ఒకసారో 5 daysకి ఒకసారో దే యూజ్ ఇట్ టు కాల్ మీ. సో నేను మిస్ అవుతున్నాను వాళ్ళని. సో వాళ్ళని మిస్ అవుతున్నాడు. సో ఈ ఫ్రెండ్షిప్ డే మీరు ఏం చేయబోతున్నారు? ఇన్ని రోజులు మీరు కాల్ చేయలేరు, సో వాళ్ళే కాల్ చేసేవాళ్ళు. సో ఈసారి నేనే అందరికి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ లో ఒకవేళ ఇప్పుడు అందరూ కలుస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఆ 4 వచ్చారు, మీ గ్యాంగ్ పాతలాగానే ఒక 2 days దొరికింది వితౌట్ ఫ్యామిలీ, ఏం చేస్తారు? ఆబ్వియస్లీ విల్ ప్లాన్ ఏ పార్టీ, గుడ్ పార్టీ. No doubt.
ఓకే సార్, అదే ఇలాగే మ్యామ్కి చెప్పి ఇంతకుముందు మ్యామ్ చెప్పినట్టే ఒక పర్సన్ మీ గ్యాంగ్లో మీకు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు బట్ స్టిల్ దే ఆర్ విత్ యూ, అంటే ఆయన మీతోనే ఉండాలి, మీ యాక్టివిటీస్లో పాల్గొంటారు, అలాంటి వాళ్ళని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఇందాక మేడం చెప్పినట్టే నొప్పించకుండా తానొవ్వకుండా అన్నట్టు. సో అట్లాంటి పర్సన్ మాకు ఆల్రెడీ బీటెక్లో మాకు ఒక పర్సన్ ఉండే, యాజ్ మేడం టోల్. సో మా 4 మెంబర్స్కి మధ్యలో ఒక 5th మెంబర్ వచ్చిండు మధ్యలో. ఆయన క్యారెక్టర్ మాకు నచ్చదు కాబట్టి మేము నైస్గా ఎలా అవాయిడ్ చేయాలనో అలానే అవాయిడ్ చేసినాం. అలాగే సేమ్ థింగ్ కమింగ్ టు క్యాష్, మనం మెన్ కాబట్టి ఫినాన్షియల్ లైఫ్ లో కొన్ని క్రైసిస్ అవన్నీ ఇట్స్ ఆబ్వియస్లీ. ఈ ప్రశ్న మేడం వాళ్ళని అడిగారు, మీరు ఎప్పుడైనా అమౌంట్ అడుగుంటే సార్ లేదా అది ఇది అని ఏమైనా చెప్పారా? అప్పుడు ఏమనిపించింది మీరు చెప్పండి. ఆబ్వియస్లీ ఎవరికైనా అవసరం వస్తుంది, మనం ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. మనం ఎప్పుడైనా అవాయిడ్ చేసినప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లం, మనకి కంపల్సరీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో మనం వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చానే కానీ. సో మేడం యాక్చువల్లీ మేడం చెప్పింది కరెక్ట్. ఒక ఫ్రెండ్ అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నవాడే ఫ్రెండ్ కదా. అవసరం ఉన్నప్పుడు నైస్గా పక్కకు తప్పుకుంటే ఫ్రెండ్ కాదు. వట్టేప్పుడు వచ్చేసి అన్నీ బాగున్నప్పుడు నేను ఫ్రెండ్ అంటే కాదు. ఎప్పుడైతే కష్టాలలో ఉంటామో, ఎప్పుడైతే దుఃఖాలలో ఉంటామో మనను ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్. సో ఇన్సిడెంట్ ఉన్నా ఏవైతే లైక్ ఫ్రెండ్ ఇస్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఎస్ ఎస్ అలా అన్నప్పుడు మీ లైఫ్లో ఏమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఉందా మీ ఫ్రెండ్స్తో? మీకు మీ లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్లో మీరు పాస్ అవుతున్నారు, ఆ టైంలో ఆ ఫ్రెండ్ లేకపోతే యూ వుడెంట్ హ్యావ్ ఫేస్ దట్ ప్రాబ్లమ్, అలా ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 4 మెంబర్స్ అని, అందులో 2 మెంబర్స్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, దే ఆర్ వెరీ సపోర్టెడ్ మీ. ఏదైనా లైఫ్లో సిచ్యువేషన్ ఉందా మర్చిపోలేదు? మోర్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్. ఓకే, సో మీరు మీ స్టూడెంట్స్కి ఇచ్చే అంటే రివ్యూ ఏంటి? ఎందుకంటే చాలా ఇయర్స్ మీరు చెప్పినట్టు బీటెక్ ఫ్రెండ్స్ దే ఆర్ స్టిల్ ఇన్ కాంటాక్ట్, దే ఆర్ స్టిల్ ఇన్ టచ్, ఆ ఫ్రెండ్షిప్ని అలాగే బ్యాలెన్స్ చేస్తూ. అది కాదు, మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్, మీ బీటెక్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? 11-12 years అయింది. 12 years అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్రెష్ అంటే ఇప్పుడు ఇంకా బీటెక్ కోర్స్ చదువుతూ ఉన్నారు. డిఫరెన్స్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? అంటే ఎందులో అంటారు, ఏ పాయింట్ ఆఫ్ బంకు కొట్టడంలో కానివ్వండి, చీటీలు కట్టడంలో కానివ్వండి, కాపింగ్లో కానివ్వండి, ఇదే వేలో? అలా చెప్పాలి అంటే మేము కూడా అప్పుడు బంక్ కొట్టినాము. ఎందుకు కొట్టినా ఇలాంటి సిచ్యువేషన్ కాదు, అప్పుడు ఫ్యాకల్టీ సరిగా లేక, అంటే అప్పటి సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు మీకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కదా. అప్పుడు మాకు కొన్ని సబ్జెక్టులకు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అవి వాటికి ఫ్యాకల్టీ చెప్పేవాళ్ళు కరెక్ట్గా జస్టిఫై చేయలేక అర్థం కాక అట్లా మేము కూడా లైబ్రరీలో పోయి కూర్చోవడాలు కొన్ని జరిగినాయి. సో ఇంకోటి అంటే అప్పట్లో ఫ్యాకల్టీ స్కూల్లో సీరియస్గా ఉండేవారంట, ఇప్పుడు అంటే అంత ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అయిపోయింది. అంటే సార్ లేదు, నేను కంపేర్ చేస్తుంది ఏంటంటే అప్పటి నా కాలేజీ ఇప్పటి ఈ కాలేజీ నేను కంపేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కూడా కాలేజీలు కొన్ని ఉన్నాయి, మనం పాయింట్ అవుట్ చేసే పని లేదు. కానీ మా కాలేజీలో మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే మా ఎస్పెషల్లీ ఈసీ డిపార్ట్మెంట్లో అయితే క్లాస్ కోసం మేము కొట్టుకుంటారు మా ఫ్యాకల్టీ, నాకు కావాలి. సో లైక్ దట్ వీళ్ళకు ఫుల్లీ 7 hours ఎంగేజ్డ్. ఈవెన్ లైబ్రరీకి వెళ్ళాలంటే కూడా టైం దొరకకపోవచ్చు. సచ్ ఎ సిచ్యువేషన్ ఈస్ దేర్. సో దాట్స్ వై ప్లీజ్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్. ఓకే, మంచి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే సో అవర్ డెవలప్మెంట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అవర్ సర్కిల్ ఓన్లీ. ఓకే, ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ సర్కిల్ యూ విల్ బి ద గుడ్ వన్. ఓకే, ఏమంటారు దాన్ని, తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నా కానీ ఉంటే తులసిలాగానే అవుతుంది. ఒకవేళ ఈవెందో అది గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నది అనుకోండి, దాన్ని కూడా గంజాయి అంటారు. కాబట్టి దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సర్కిల్. సో దట్స్ వై మెయింటైన్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, గివ్ వాల్యూస్ టు ద ఫ్రెండ్షిప్. ఓకే, దిస్ ప్రోగ్రామ్ ఈస్ స్పాన్సర్డ్ బై డాక్టర్ విశాల్. యాక్చువల్గా ప్రాపర్ నాది మంచిర్యాల్, కానీ నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి 1.5 years అవుతుంది. మేడం, మంచిర్యాల్ స్టూడెంట్స్కి మా స్టూడెంట్స్కి ఎలా ఉంది డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. యాక్చువల్గా నేను అప్పుడు టీచ్ చేసినప్పుడు అది కోయెడ్ కాలేజ్ సార్. ఓకే, అండ్
అక్కడ వచ్చేసేసి నేను టేక్ కేర్ అబౌట్ సబ్జెక్ట్ కంటే కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చేది. బట్ హియర్ ఐఎమ్ స్పెండింగ్ మోర్ నాలెడ్జ్ ఇన్ దిస్ కాలేజ్ బికాస్ ద స్టూడెంట్స్ విల్ బి గివింగ్ ప్రాపర్ కోఆపరేషన్ విత్ అస్. మీరు చెప్పండి, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ బీటెక్? లేదు సార్, నాది ఎంకామ్ ఈకామర్స్. మీరు కొట్టిన స్పెషల్ డేస్ ఏంటి లైఫ్లో అండ్ మిస్ అవుతున్న స్పెషల్ డేస్ ఏమైనా? అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ కానీ కమింగ్ ఫ్రెండ్షిప్ డే ఉంది, ఆ రోజు అందరూ సెలబ్రేట్, మీరు మీకు గుర్తుకొస్తూ ఉంటాయి అవన్నీ? యా సార్, ఆబ్వియస్లీ. ఎందుకంటే వీళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ లో టైమ్ విత్ అ ఫ్రెండ్స్. మేడం ఒక్కటి చెప్పండి, వీళ్ళు పక్కుంటి వెళ్తా ఉంటే వీళ్ళు ఎంత మా ముందట అని అట్లా ఉందా? అంతకంటే ఎక్కువ కొట్టారా లేదంటే ఎట్లా? బంక్ కొడతానో లేదు మా స్టూడెంట్స్ అంటే చెప్పేస్తాను బికాస్ దే నో వెరీ వెల్ అబౌట్ మీ. అండ్ మీన్స్ యాక్చువల్గా నేను ఇచ్చే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసేసి నా స్టడీకి, అది వాళ్ళకి బాగా తెలుసు. అండ్ పేరెంట్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు. అది నేను పెరిగిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అయితే ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు. బట్ వీళ్ళకి పేరెంట్స్ కెన్ బి గివింగ్ అ మోర్ ఫ్రీడమ్. అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి, కానీ ఆ ఉన్నటువంటి ఫ్రీడాన్ని మాత్రం చెడగొట్టుకోవద్దు. అది మాత్రం ఒకటి చెప్తాను వీళ్ళకి ఇచ్చే సజెషన్. ఈ టైంలో ఎంత తొమ్మిది లైక్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ఇంతకుముందు పథకాలంలో ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ ట్రూ ఫ్రెండ్షిప్ ఉండేది, కానీ మనలాగా ఇలా పార్టీస్కి వాళ్ళకి ఇంత ఫ్రీడమ్ లేదు. అండ్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటి దగ్గర మాత్రమే గ్యాదర్ అవ్వడం, విత్ ఇన్ పేరెంట్స్ ఒక రూమ్లో మాత్రం పేరెంట్స్తో మాత్రమే మీరు అలా స్పెండ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ నా ఇంటికే వచ్చేవారు, మమ్మీ మాత్రం పర్మిషన్ ఇచ్చేవారు కాదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది కాదు. నేను లేదు సార్, లేదు, నేను మూవీస్ మ్యాక్సిమం చూడను. వద్దు యాక్చువల్గా అంటే ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని కాదు నా ఒపీనియన్, బట్ ఇచ్చేటంత వరకు ఇవ్వాలి, దానికి కూడా మనకు లిమిట్స్ ఉండాలి అనేది నా ఒపీనియన్. అది నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను ప్రస్తుతానికి. యాక్చువల్లీ తను జయశ్రీ అని నా 10th క్లాస్మేట్ అండి. తను ఇప్పటి వరకు నాకు టచ్అప్లోనే ఉన్నారు. ఇప్పుడు తను కెనడాలో ఉంటున్నారు. షీఈ్ మ్యారీడ్. తను ఇప్పటి వరకు టచ్లోనే ఉన్నారు. నేను ఇంకా తనతో నా ఫ్రెండ్షిప్ని ఇంకా కంటిన్యూ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకా మన రౌండ్కి వచ్చేద్దామా? ఫస్ట్ రౌండ్లో ఇంత మంచిగా రెడీ అయ్యి వస్తే మమ్మల్ని మాట్లాడేయట్లేదు అని అనుకుంటా. రైట్, నీ పేరేంటి? బాసిని. బాసిని, కొత్త పేరు. ఇప్పుడు దాకా నేనైతే పెరగలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు లేరు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ కాదంట మీరందరూ. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఎట్లా? ఓకే, అయితే నీకు అందరితో షేర్ చేసుకుంటావా? అవును. ఓకే, అంటే ఏదైనా సీక్రెట్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? మా గ్యాంగ్. గ్యాంగ్ అంటే ఎవరు? రవలి గ్యాంగ్ ఏనా? లేలే, వీళ్ళ పేరే తొట్టి గ్యాంగ్. తొట్టి గ్యాంగ్ అంటుంది మిమ్మల్ని. ఇప్పుడు ఏం కావాలన్నా తెలుసా? ఓకే ఫైన్, ఏం కాదులే, తను కూడా ఫ్రెండే కదా. తొట్టి గ్యాంగ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్ అంటే అందరూ అంటారు కదా గ్యాంగ్స్ని, తొట్టి గ్యాంగ్ అని అది ఇది అనేసి నేమ్స్ ఉంటాయి కదా. నువ్వేమన్నావు వేరే గ్యాంగ్ వాళ్ళు? నేనేమనలేదు. గ్యాంగ్ నేమ్ ఏం లేదు. లీడర్ ఎవరు? లీడర్స్ ఎందుకు, అందరం లీడర్సే గ్యాంగ్లో. ఓకే, అయితే నువ్వు చెప్పు, ఫ్రెండ్షిప్ డే అండ్ నీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఏదైనా లాస్ట్ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్షిప్ డే ఏదనిపించింది నీకు? అసలు చేసుకున్నావా లేదా ఫ్రెండ్షిప్ డే? అంటే యాక్చువల్లీ ఏం చేసుకోలేదు ఇప్పటి వరకు. అంటే ఫ్రెండ్షిప్ డే అని ఏం లేదు, కానీ మేము బర్త్డేస్ అట్లా ఏమైనా హాలిడేస్ ఉన్నా కానీ అలా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం ఇంట్లో కలిసి. చిట్ చాటింగ్, ఫన్స్ అన్నీ. యాక్చువల్లీ నేను ఎక్కువ తింటాను కేక్. ఓకే రైట్, ఇక మీ పేరు? జయలక్ష్మి. ఆల్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ రొటీన్ డైలాగ్ చెప్తున్నారు, అట్లా కొత్తగా చెప్పండి. ఇక్కడనా అంటే ఎక్కడైనా? అవుట్ ఆఫ్ ది కాలేజ్. మై చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ మై.
తను వేరే BVIT కాలేజ్. ఐ లవ్ హర్ సో మచ్. ఐ మిస్సింగ్ ఆల్సో. ఓకే తను ఇప్పుడు ఎక్కడ? హైదరాబాద్. ఓకే హైదరాబాద్. నెక్స్ట్ నువ్వు కూడా వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ అందరూ రెడీ ఉన్నారా? వెనకాల ఇంకా రావట్లేదు మా ఛాన్స్ అని అనుకుంటున్నారా? చెప్పమ్మా నీ పేరేంటి? చాలా కలర్ఫుల్ గా రెడీ అయ్యారు అందరూ. అవును కదా. ఆల్వేస్ సో ప్రిటీ. ఇదంతా రవలి గ్యాంగ్ కాదా? రవలి గ్యాంగేనా? చెప్పు, రవలిని ఎప్పుడైనా అటాక్ చేద్దాము కొడదాము అని ఎప్పుడైనా అనుకుంటావా? అనిపించిందా? దొరుకుతుందా? చెప్పు చెప్పు. పక్కన కూర్చుంటుంది కదా, రోజు కొడుతూనే రోజు కొడుతూనే ఉంటావా? రైట్. ఇంకా ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు మీ గ్యాంగ్ లో? పల్లవి, శ్రీవాణి. పల్లవి ఎవరు? మార్కులు ఎన్ని వచ్చినాయి? మాట్లా ఇద్దరికి సేమ్ సేమ్ ఏంది? సేమ్ అంటే అవి మేము చెప్పలేము. బెస్ట్ క్వాలిటీ ఎట్లయింది? కాలేదు కదా. రైట్. ఇంకా మనం మరికొంతమందితో మాట్లాడదాం. అండ్ పింక్ డ్రెస్ అమ్మాయిలు అందరూ ఇక్కడ కూర్చున్నారు. వీరితో మాట్లాడదాం. ఏంటి గ్యాంగ్ గ్యాంగ్ అంతా సేమ్ కలర్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. చూడు గ్యాంగ్ అంటే ఇది అట్లా. రైట్. మీ పేరు? వేదశ్రీ. వేదశ్రీ. ఏమైనా వేదాలు చెప్తావా వీళ్ళకి? లేదా సజెషన్స్ ఏ ఒకటి బాబా? పోనీ నీళ్ళు చదివితే నేను చదువుకుంటే నాకేంటి అని వదిలేస్తాం. అట్లేం లేదు. సో ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎప్పుడైనా వీళ్ళని టార్గెట్ చేద్దామని ఎవరినైనా ఫిక్స్ చేసి టార్గెట్ చేసావా? నో. ఎవరిని? నో. ఒక్కరిని? నిజం చెప్పు. నిజం. పోనీ స్కూల్లో? లేదు. ఎవరిని? ఓకే. ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? బిసైడ్ మీ. ఓకే. ఇద్దరా? ఏదో మొహమాట అదేం లేదా? మీ పేరు? రమేశ్రీ. దానికి ఎన్ని ఇయర్స్ గా ఫ్రెండ్ గా ఉంది? ఓకే. ఈ ఫ్రెండ్షిప్ 4 years అవుతుంటారు. ఈ 4 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా గొడవ పడ్డారా? Silly things we had to fight. ఏంటి చెప్పు కదా. కొన్ని చెప్పు. ఏం థింగ్స్? చికెన్ వండుకోవడం అవ్వేనా? She worry about everything. ఏదైనా అంటే ప్రతి చిన్న విషయానికి for everything she used to worry. వినండి, కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. She used to ఒకసారి అంటే గట్టిగా. She used to worry for everything. ఇంకా గట్టిగా. ఎవ్రీథింగ్ కి వరీ అయిపోద్ది. అవునా? ఎందుకు తను ఉంది కదా చూసుకోవడానికి. అలా ఏం లేదు. తనలో బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంటే తను నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నాకు చాలా భయం. అంటే నీకు సపోర్ట్ చేయకపోతే బెస్ట్ క్వాలిటీ కాదని. కానీ తను ఓకే. నువ్వు ఎప్పుడైనా తనకు చెప్పకుండా ఏదైనా నిజాలు దాచిపెట్టావా? అన్నీ చెప్పేసి. ఓకే. నువ్వేదైనా తనకి తెలియని విషయాలు ఏమైనా దాచిపెట్టావా? ఎవ్రీథింగ్ ఐ యూజ్డ్ టు సే. నిజం నిజం నిజం. ఓకే. వీళ్ళిద్దరి గురించి నీ ఒపీనియన్ ఏంటి? తిట్టాలనుకున్నా తిట్టొచ్చు, పర్లేదు. ఎడిటింగ్ లో చూసుకుంటా నేను. నీ పేరేంటి? రమ్య. రమ్య. ఎక్కడి నుంచి? ఆర్మూర్. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? టూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్మూర్లో కాదండి, ఇక్కడ. అదే వేదశ్రీ. వీళ్ళిద్దరేనా? అక్కడ ఇక్కడ ఇవ్వలేరు. ఏ అమ్మాయిలు ఎవరో వెళ్ళిపోతున్నారు బయటకి. రైట్. ఓకే. ఫ్రెండ్షిప్ డే గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డే, బట్ ఇక్కడ టూ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. అంటే బయటకు వెళ్ళాం చాలా సార్లు, ఇట్లా బంక్ కొట్టి పోయిండ్రు. రైట్. గట్టిగా చెప్పాలి ఈ మాట, మెల్లగా ఎందుకు చెప్తున్నావు? అంటే మూవీస్ కి చాలా సార్లు వెళ్ళాం అన్నట్టు. మూవీస్ కి వెళ్ళిండ్రు? రీసెంట్లీ మూవీస్ కి వెళ్ళినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి ఇంట్లో చెప్పినప్పుడు? నో, అలా ఏం లేదు. నిజం చెప్పు. ఇంతవరకు అట్లా కాలేదు, బట్ ముందు ఏమైనా అవుతుంది కావచ్చు. కావాలని కోరుకుంటున్నాను. వినిపించట్లేదు అమ్మాయి, గట్టిగా సో మేము కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా అడుగుతాము. సో ట్రూత్ ఆర్ డేర్ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే? తో డేర్. ట్రూత్. ట్రూత్. సో ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో చిట్స్ యూజ్ చేసావా? ఎస్, ఆబ్వియస్లీ. సో తెలిసింది కదా.
చిట్స్ యూజ్ చేసింది. బీటెక్లో కాదు, ఇంటర్లో. చెప్పలేము. అసలు బీటెక్లో కాదు, బీటెక్ సిన్సియర్గా అయిపోయినా అసలు నేను. ఓకే, 4 years చాలా సిన్సియర్గా గడిపేశారంట. అవును. ఓకే, సో ఆ బాధలో ఉన్నారా? అదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి రంజాన్ ప్రింట్ ఇచ్చినావా మొన్న? ఎవరికి లాస్ట్ ఇయర్ ఇయ్యాలమ్మా? ఎవరికి? ఇద్దరు ముగ్గురికి మిగిలిన వాళ్ళకి రైట్. ఇక ట్రూత్ ఆర్ డేర్ లో ఉంది క్వశ్చన్. ట్రూత్ ఆర్ డేర్ లో క్లాస్ బోర్ కొడుతుందని మీ లెక్చరర్ని ఎప్పుడైనా తిట్టుకున్నారా? దిస్ ఇస్ నాట్. గిఫ్ట్స్ ఉన్నాయమ్మా, నిజం చెప్తేనే గిఫ్ట్స్ వస్తాయి, లేదంటే రాదు. ఎవరిని తిట్టుకోలేరు. పక్క తిట్టుకునే ఉంటావు. నీ పేరేంటి? శశాంక. చెప్పు, ఏ ఫ్యాకల్టీ తిట్టుకున్నావు? అబ్బా ఇది బోరే, వెళ్ళిపోదాం పక్కకి అని చెప్పు. ఇప్పుడు వెళ్ళిపోయినాం క్లాస్. మాకు ఛాన్స్ లేదు వెళ్ళడానికి అసలు. నీ బ్యాక్ సైడ్ కూర్చొని నిద్రపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? నిద్రపోవడం, బ్యాక్ సైడ్ కూర్చొని ఏదో ఆడడం అలా చేశాను కానీ ట్రూత్ ఆర్ డేర్ లో ఇందులో ఒక 8-9 మెంబర్స్ ముందుకు రాగలుగుతారా? పెద్ద నస అంట. నిజమేనా? పాట పాడి నస పోగొట్టు. I'll be Mustafa. Day by day, కాలం బడిలో day by day, ప్రయాణించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. Mustafa, don't worry Mustafa, I'll be Mustafa. ఫస్ట్ రౌండ్ అయిన ట్రూత్ అండ్ డేర్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ బిగినింగ్ విత్ ప్రవతి. ట్రూత్ ఆర్ డేర్ లేదా డేర్? డేర్. డేర్ లేకుండా డాన్స్ అయితే నేను ప్లే చేసిన సాంగ్ కి మీరు డాన్స్ చేయాల్సిందిగా ఉంటుంది. ఓకే, ఇద్దరు కలిసి చేసిన ఫన్నీ మూమెంట్ లేదా సిల్లీ థింగ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ తో. చాలా ఉన్నాయి, అందులో ఏదన్నా ఒకటి. ఫన్నీ అండ్ సిల్లీ. ఫన్నీ అండ్ సిల్లీ ఫ్రెండ్. ఏదో ఒక మూమెంట్, ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేయాలి. Okay. By deciding 2 members we should. If we want to go or not. ఓకే, సో యూ బోత్ యూస్ టు డిసైడ్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? She is my family friend, so we used to stay at home itself. ఓకే, సో ఇంట్లోనే బంక్ చేసేవాళ్ళు. స్కూల్ మొత్తానికే బంక్ చేసేవాళ్ళు. School friends. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ బంక్ కొట్టి ఎన్నిసార్లు మూవీస్కి వెళ్ళారు? మూవీస్కి అయితే వెళ్ళలేదు, బంక్ అయితే కొట్టాం, కానీ ఇంటికి వెళ్ళాను. ఇంకొట్టి ఇంటికి వెళ్ళారు, ఎప్పుడు మూవీస్కి వెళ్ళలేరు? మూవీస్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళలేదు. డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూత్? ఇంటికి అయితే పార్టీస్కి వెళ్తారు. మీరు ఏమైనా ట్రూత్ తెలుసుకోవాలని ఉందా? ట్రూత్ ఏమైనా తెలుసుకోవాలని ఉందా? దొరికిన ఛాన్స్. చలో, ఓకే, ఐ మీన్ సత్యపూజ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రూత్. మీకు అబ్బాయి నచ్చాడు, సేమ్ టైం మీ బెస్ట్
ఫస్ట్ టైంకి ఇవ్వలో ఓకే అబ్బాయి నచ్చాడు, సేమ్ అబ్బాయి నచ్చాడు, మీరు ఆయనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీ ఫ్రెండ్ కూడా తననే లైన్ కొడుతున్నారని మీకు తెలిసింది. నిజంగానే మీరు ప్రపోజ్ చేస్తారా లేకపోతే ఆ ఫ్రెండ్ని సాక్రిఫైస్ చేస్తారా? ఫ్యాకల్టీస్ గోయింగ్ నాకు చెప్తావా? కావాలి కదా? కావాలి అనండి, ఎట్లా చెప్తారు? I will propose. You will propose. You are not going to sacrifice your boy. సరే, లైఫ్ లో ఎప్పుడైనా చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉంటాం కదా, చేసారా ఏమైనా? అవును. నిజం చెప్పాలి, ఎక్కడి నుంచి? అంటే మేము చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. అక్కడ గ్యాంగ్ ఉంటుంది కదా, ట్యూషన్ టీచర్ బయటకు వెళ్ళినప్పుడు చాక్లెట్స్ అవి పెట్టినప్పుడు అందరూ తీసుకొని షేర్ చేసేవాళ్ళం. అంతే అంతే షేర్ చేసుకొని తినేసేసి కవర్స్ బ్యాగ్లో దాచిపెట్టుకునే వాళ్ళం, మళ్ళీ కనబడకుండా. చెప్పు, సాక్రిఫైస్ చేస్తావా చేయవా బాయ్ ఫ్రెండ్? అస్సలు చెయ్యా. ఎందుకంటే మనకి నచ్చింది కదా, అది వేరే వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తుంది. అస్సలు చెయ్యా, అస్సలు చెయ్యా. వాళ్ళకి నచ్చిందని నాకు తెలిస్తే నేను అప్పుడే వెళ్ళి బోయ్కి ప్రపోజ్ చేసిస్తా. ఒకవేళ సరే తిను నువ్వు ఒకటే చేశావు బాయ్ ఫ్రెండ్, తనకి ఏం చెప్పి అవాయిడ్ చేపిస్తావు? నాకు ఏం చెప్పాలి, ఏం చెప్తా అంటే నాకు అతను బాగా నచ్చింది, నువ్వు అసలు చూడకు, నేను ఇంటిలో ఎత్తా అంట, ఆమె ఇంటిలో ఎత్తా అంట. అట్లా చెప్పినా పోయి చూసింది అనుకో, ఎస్ పోయి చూసింది అనుకో, తనే ముందు లవ్ లెటర్ ఇచ్చేసిందే అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు, బోయ్కి ఫ్రెండ్ ఉండదు కదా, బోయ్ ఫ్రెండ్నే సోప్ చేస్తా ఫస్ట్. ఓకే, నా గురించి మంచిది చెప్పమని చెప్పి మంచిగా అస్సలు కాదు. ఎప్పుడన్నా ఈ కాలేజ్ లో ఏదైనా ఫ్యాకల్టీ నచ్చలేదు? నచ్చలేదంటే అందరూ నచ్చింది, మంచి సార్ చేయాలి. నిజంగానే అందరూ నిజం, మంచి కాంప్లిమెంట్ వచ్చింది నిజంగా. ఈ సందర్భంగా కింగ్స్ కాలేజ్ ఫ్యాకల్టీస్ అందరినీ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అసలు ఫ్యాకల్టీస్ కి ఒక్క నెగిటివ్, చిన్న నెగిటివ్ కూడా చెప్పట్లేదు. ఒకసారి ఫ్యాకల్టీస్ అందరికి. ఎప్పుడైనా దొంగతనం చేసావా? చాలా సార్లు. ఏమేమి చేసినావు? డాడీ దగ్గర నుంచి మనీ తీసుకుంటా, డైలీ ఒక 10 రూపీస్. పెద్ద అమౌంట్ ఇంకా లేదు కానీ చిన్నప్పుడు అక్కకి మనీ కావాలి చెప్తాయి, దానికి భయం అన్నమాట. సో నాకు చెప్పినప్పుడు నేను వెళ్ళి డాడీ దగ్గర నుంచి తీసుకుని డాడీ మమ్మీకి అలసి అక్కకి ఇచ్చేస్తుంది, లేకుంటే ఈవినింగ్ కాలేజ్ అంటే స్కూల్ దగ్గరనే షాప్ ఉండే ఐస్ క్రీమ్, పులి, సిప్పప్ అట్లా బాగా తింటుండే. ఫ్రెండ్స్ అంటే నాకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంది జరీనా, మేము ఏమైనా చేస్తే ఇద్దరే చేస్తాం. ఇప్పుడు ఒక్కరోజు నేను 10 రూపీస్ వేస్తే రేపు అది 10 రూపీస్ ఖచ్చితంగా పెట్టాలి, పెట్టుకుంటే ఒప్పుకోదు మేము. అసలు సండే రోజు అయినా సరే, సండే రోజు మేము ఇద్దరు కలిసి ఇంటిలో వేరే చెప్పి ఇలా షాప్కి వెళ్తా, మాకు కమ్మలు కొనుక్కోవాలి అని చెప్పి షాప్కి వెళ్ళి ఇట్లాంటి సిప్పప్ అట్లా అన్నీ కొనుక్కుంటా చిన్నప్పటి నుంచి. మీకు చెప్తుంది కదా, మీకు వాళ్ళట్లా చెప్తుంది కానీ సిన్సియర్ అని ఎట్లా తెలుసు? దొంగతనం చేసినా అని సాక్రిఫై ఎందుకు చెయ్యాలి? మనకి నచ్చిన వాళ్ళు
ఫ్రెండ్స్ కోసం మంచి ఒక అబ్బాయిని నేనే వెతికిస్తా కావాలంటే. మరి ఆ ఫ్రెండ్కి కూడా సాక్రిఫై చేయొచ్చు కదా. నువ్వే కదా చేస్తున్నావు, ఆమె చేయట్లేదు కదా. ఏం చేస్తా, అందుకే అమ్మాయికి వేరే అబ్బాయిని చూసుకోవాలి. నవనీత. 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 ఇంకా నవనీత. మా వాళ్ళందరి కోసం అంటే ఒక డాన్స్ వచ్చి డాన్స్ నేను ఒక్కదా, నేను నా ఫ్రెండ్ వస్తే రావాలి. ఏ పాట మీద చేస్తారు? మీ ఇష్టం, అది ఇష్టం వచ్చిన సాంగ్ అంట. మంచి స్పీడ్ సాంగ్ వచ్చింది. This program is sponsored by Dr. Vishal. నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం. ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం. మెరిసే మెరుపా సొగసే అరుపా కత్తులున్న నీ కన్నులు తేదే మత్తుకున్న నీ ముత్తులు తేదే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తార్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తార్. ఖచ్చితంగా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి దోస్త్ లేదా దోస్త్. ఇక్కడ ఈ రౌండ్ లో ఒక 6 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఇక ఈ రౌండ్ కి సంబంధించి నేను ఇంకా చెప్తాను. ఫస్ట్ ఒక 6 మెంబర్స్ ని తీసుకుందాము. ఎవరెవరు వస్తారు? మీరు వస్తారా? నేను పిలవాలి. ఒక్కరి పేరు మాత్రమే చెప్తాను ఈ రౌండ్ లో. చెప్తే ఒక్కరి పేరు చెప్తే నేను చెప్తాను. లిఖిత ఎవరు? రైట్, నువ్వు పక్కకుండమ్మా. ఓకే రైట్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ ఉన్న? రోహిణి పక్కకు రా. రైట్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు? నువ్వు పక్కకు ఉండాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రవలి వచ్చావా పక్కకి? రైట్, నీ బెస్ట్ ఫ్రెండ్ నవ్య పక్కకి ఉంటాం. ఇంకా 6 months 6 అయ్యారా? రైట్. ఇక ఈ రౌండ్కి వచ్చేసి నేను నీ కళ్ళకు గంటలు కడతాను. నువ్వు వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరినో కనుక్కోవాలి. ఓకే
పక్కా తెలుస్తుందా? ఓకే డన్. మన కళ్ళకు కలుపుకోవాలి. ఎవరు తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వా? ఇక రామ్మా. మీ పేరు? తనని ఏదైనా పెట్టాలనుకుంటే ఇప్పుడు పెట్టేసి. అంటే మేము ఇద్దరం యాక్చువల్గా సియాస్. ఫస్ట్ గుడ్ లక్ ఏంటంటే మా ఫస్ట్ ఇయర్లో ఇద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా సియాస్ అయ్యామన్నమాట. చేశారు అప్పుడు. దాని తర్వాత తను ఫస్ట్ ఇయర్ ఓన్లీ మా ఐసీ డిపార్ట్మెంట్లో కాదు, కాలేజ్ ఆల్ అందరికీ కరిష్మా తెలుసు. కరిష్మా ఇప్పుడు తను నిన్ను గుర్తుపడుతుందంటవా? ఆబ్వియస్గా గుర్తుపడుతుంది, పక్కా పక్కా. లెట్స్ సీ, చూద్దాం. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో తను వెళ్ళి ఇదెంత చెప్పు, ఇదెంత? 1. ఇప్పుడు నిజం చెప్పు, ఇదెంత? 2. ఇదెంత? 3. ఎంత? 0. నా? ఓకే, వెరీ గుడ్. అయితే కనిపిస్తుంది అనమాట. రైట్ రైట్. ఇప్పుడు వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడుందో తెలుసుకో. ట్రిక్కీగా పెట్టండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ వచ్చేసి అక్కడ ఎక్కడో కూర్చుంటుంది, నువ్వు వెళ్ళి టచ్ చేసుకుంటూ మరి కష్టం. ఓకే, ఈ రూమ్ లోనే ఉంటుందిగా. ఇంతమందిలో ఎలా ట్రిక్కీగా ఉండాలిగా. సరే ఫైన్, ఓకే. నేను ఒక రోలో కూర్చోబెడతాను, ఆ రోస్ సీక్వెన్స్ ఎక్కడ అని కూడా చెప్తాను. నిన్ను వదిలేస్తాం, అక్కడ వెళ్ళి తెలుసుకో. ఓకే, మరి ఇంతమందిలోనా? ఇంతమందిలో కదా, రో దగ్గర నిన్ను వదిలేస్తాము. ఓకే. ఎవరు తిన ఫ్రెండ్? తన ఫ్రెండ్ నువ్వు? కాదా? కాదా? ఇంకా ఇటు ఇటు పక్కకి తిరిగి వచ్చి తిరిగి వచ్చి ట్రై చేయొచ్చు. ఇట్లా గుడ్డిగా వెళ్ళి నీ ఫ్రెండ్స్ కలుస్తా ఉన్నావు, ఎట్లా అనిపిస్తాను? ఎలా అనిపిస్తాను? ఏంటి మళ్ళీ రిపీట్ చేయండి, ఐ డిడ్ంట్ గెట్ యూ. ఇప్పుడు వెళ్ళి నీ ఫ్రెండ్స్ ని క్యాచ్ చేస్తా ఉన్నావు కదా, ఎట్లా అనిపిస్తావు? అంటే ఎవరే అసలు టచ్ చేసిన వెంటనే ఎవరేంటో తెలిసిపోతుంది ఈజీగా. కొంచెం థ్రిల్గా ఉంది. ఒకవేళ మన ఫ్రెండ్ని గుర్తుపట్టలేకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని భయంగా ఉంది ఫస్ట్. రైట్, ఓకే. నేను ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర తీసుకెళ్తాను, తను ఎవరో నువ్వే చెప్పేసాయి. ఓకే, అట్లా ఓకేనా? ఓకే, గెస్. ఐ విల్ ట్రై. ఓకే ఓకే. లిఖిత. లేదు. ఓకే, ఇప్పుడు గేమ్ లోకి వచ్చిందా? అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి తొందరగా, ఇంకా గట్టిగా గట్టిగా.
ఇప్పుడు ఫ్యాకల్టీస్ ముగ్గురు ఉన్నారు కదా, ఒక మంచి పాట పాడతారు. ఒక మంచి పాట ఎప్పుడు క్లాసే చెప్తారు, సాంగ్స్ కూడా పాట వినిపించాలి. ఏమంటారు? ఏదో ఒక పాట పాడాలవుతాం. नशे से चढ़ गए होए कुड़ी, नशे से चढ़ गए, पतंग से लड़ गए होए कुड़ी, पतंग से लड़ गए, नशे से चढ़ गए होए कुड़ी, नशे से चढ़ गए, पतंग से लड़ गए होए कुड़ी, पतंग से लड़ गए. ఇంకో పాట కావాలా? గట్టిగా ఏ పాట? ఏదైనా ఓకే. ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి అయితే. మనసున ఏదో రాగం, తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే, సంద్రపు అలలై పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసానే, తీయని స్వప్నమిది చెరగని మనోనిది, కలలో కలగా నన్ను నేనే చూసానే, నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనే వెతుడు. థ్యాంక్ యూ. మన వాళ్ళు చాలా ఫ్రీడమ్ ఇస్తారు, దాన్ని మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి, అదేవిధంగా మన ఏదైతే కదలికలు ఉంటాయో దాంతో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అది ఈవెన్ మన నేచర్ని బట్టి ఎదుటి వారిని ఈజీగా ఫ్రెండ్ అనేది చేసుకోవచ్చు. అంత పెద్ద కష్టమైన పనేవి కాదు, ఎంత కఠినమైన వాళ్ళైనా కరిగిపోవచ్చు. అది మీ అక్క గురించి ఫ్రెండ్ కదా. Got friends. Thank you so much. మీరందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. I got few friends today over here. Thank you so much. రోహిణి all. ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా పేర్లు మిస్ అవుతూనే ఉంటుంది, బికాస్ అందరికి ఆల్మోస్ట్ సేమ్ ర్యాండమ్ నేమ్స్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అని చెప్పాలంటే చాలా టైం సరిపోదు అసలు. సో మనం ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాము క్లోజ్గా, సెక్యూరిటీ ఉంటుంది ఫ్యామిలీలో. సో బయట మనకి సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు? ఫ్రెండ్స్. సో వాళ్ళ వాల్యూ అనేది అసలు అన్లిమిటెడ్ అసలుకి. సో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. కొందరు ఉంటారు నాకు ఫ్రెండ్స్ అవ్వరు అని. సో అలా ఏం ఉండదు, మన మెంటాలిటీ బట్టి ఉంటుంది. అందరితోటి ఎంజాయ్గా జాయ్గా నాటీగా ఉండాలి ఫస్ట్. సో ఫస్ట్లీ ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ తోటి అల్లరి చేస్తూ ఉండాలి. మన మాటలు అయ్యో నేను మాట్లాడితే బాధపడతారేమో అని అలా ఏం కాకుండా మన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పాలి. సో వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మనకి సజెస్ట్ చేస్తారు. సో మనసులో ఒకటి పెట్టుకొని బయట ఓకే యు ఆర్ గుడ్ అని రాంగ్ డెసిషన్ ఇవ్వకూడదు. ఫ్రెండ్స్ అడుగుతారు మనల్ని, చెప్పండి ఇది నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని. సో అలా అంటే మీకు నచ్చింది చెప్పండి, అయ్యో నా ఫ్రెండ్ బాధపడుతుంది అని అలా ఏం కాకుండా కరెక్ట్ చెప్పండి. ఆమెకు ఆ టైంలో బాధ అనిపించవచ్చు, కానీ ఆమె రికాల్ చేసుకుంటుంది, కరెక్ట్ చేసుకుంటుంది, ఓకే ఐ డిడ్ రాంగ్ అండ్ ఐ హ్యావ్ టు డూ రైట్ అని. సో ఫ్రెండ్షిప్ వాల్యూ ఇంకా ఏంటి, ఇట్స్ లైక్ ఏ స్కై, చెప్పరా ఎంత. సో బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటుందో మనకు గాడ్ ఇస్తాడు కదా ఫ్యామిలీ, అలాగే గాడ్ ఇవ్వకుండానే మనం చేసుకుంటున్నాం రిలేషన్. సో ఇట్స్ గ్రేట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. ఇట్స్ నాట్ అవర్ ఎండింగ్ ఇయర్, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఇయర్ టు అవర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అవర్ ఫ్యాకల్టీ. This program is sponsored by Dr. Vishal.
ఈ రోజు పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రమ్ ది విశ్వ డిజిటల్ టీమ్ తరఫున నేను వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ ఏ విశాల్ గారు, మానసిక వైద్య నిపుణులు, నిజామాబాద్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా విశ్వ డిజిటల్ టీమ్ తరఫు నుంచి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ క్లోజ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్ కొరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ వన్స్ అగైన్ మనకి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ ఏ విశాల్. సో మీరందరూ ఈ రోజు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారా? చేశారా? So once again, it's from me, Lithu, Funny, and the entire team of Vishwa Digital. We wish you a very happy Friendship Day. Thank you. ఓకే, పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ విశ్వ డిజిటల్ తరఫున ఒక చిన్న స్మాల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాము మేము. ఓకే, ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ విశ్వ డిజిటల్ తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ థ్యాంక్ యూ. అండ్ పార్టిసిపేట్ చేసినందుకు విశ్వ డిజిటల్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. యూత్లో ముఖ్యంగా చాలా ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్స్, ఒకవైపు షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, ఇంకా మరొక వైపు చాలా యూత్లో ఎప్పుడు వారి టాలెంట్ని పైకి తీసుకొని రావడానికి, వారిని మంచి అవకాశం కల్పించడానికి విశ్వ డిజిటల్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మేము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కిడ్స్ కాలేజ్కి రావడం అనేది జరిగింది. ఇక ఈ కిడ్స్ కాలేజ్లో చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక వారి పేర్లు చూద్దాం. ట్రూత్ అండ్ డేర్లో టీనా. రైట్, congratulations. Thank you. Right. Next. డాన్స్ లో వేద. ఎలా అనిపిస్తా ఉంది? సో ఫన్నీ అండ్ నైస్. ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తారా? చాలా. సింగింగ్ కి గ్రీష్మ. యాక్చువల్లీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, అందరూ చాలా ఎంజాయ్ చేశాం. అసలు ఇవాళ ఎప్పటికీ ఫైనల్ ఇయర్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం, అంటే ఇలా డిజిటల్స్ వాళ్ళు బయట నుంచి వచ్చి కళ తీసుకోవడం. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీ వన్. ఫర్ స్పీచ్ అఖిల. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అండ్ వీ ఫీల్ హ్యాపీ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై ఫ్రెండ్ కరిష్మా. అలాగే మమ్మల్ని ఎంతో చక్కగా కోఆపరేట్ చేసి హోల్ హార్టెడ్గా, ఇంత పేషెంట్గా, ఇంత సాఫ్ట్గా కోఆపరేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు హెచ్ఓడి మహిపాల్ సార్. సో మహిపాల్ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా కాలేజీలో ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, పిల్లల లోపల ఉత్సాహాన్ని నింపడం అనేది చాలా సంతోషకరం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కిడ్స్ కాలేజ్లో ఉన్న మీరే కాదు అన్ని డిపార్ట్మెంట్స్లో వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము. ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలతో మరికొంతమందితో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం విశ్వ డిజిటల్ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఇక ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశ్వ డిజిటల్కి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏదైతే కిడ్స్ కాలేజ్లో ప్రోగ్రామ్ చేయడానికి మేము వచ్చామో, దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై డాక్టర్ ఏ విశాల్ గారు, మానసిక వైద్య నిపుణులు, నిజామాబాద్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా
వెతుకుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Thank you all. మీ విలువైన టైంని మాకు కేటాయించారు అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ రియల్లీ వెల్. ఎనీవేస్ ఇంతటితో ఈ రోజుకి ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కార్యక్రమం సమాప్తం. తిరిగి మరొకసారి మీ కాలేజ్కి మళ్ళీ వస్తాము ఖచ్చితంగా. సో ఎనీవేస్ until the very next time we meet, this is me and Litu and Funny signing off with the entire crew of Vishwa Digital. Stay tuned.